మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు? బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి 2 మాటలు ఈ రాత్రి వేళ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళ వశము కాకుండా తనకు తానుగా తప్పించుకొనగలిగిన వాడెవడు? మరలా చెప్తాను, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? అలాగే పాతాళ వశము కాకుండా తనకు తానుగా తప్పించుకొనగలిగిన వాడెవడు? 2 ప్రశ్నలు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? వినండి, ప్రపంచంలో మానవ జన్మ ఎత్తినటువంటి వ్యక్తులు ఏ వ్యక్తి అయినా ఏదో ఒక రోజు మరణించాల్సిందే. అతడు ధనవంతుడు కావచ్చు, ఆస్తిపరుడు కావచ్చు, చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా మరణం పొందాల్సిందే. ఈ మరణాన్ని తప్పించుకోగలిగిన మనగాడు ప్రపంచంలో ఎవడు కూడా లేడు. జాగ్రత్త వినండి, నీకు నీవుగా మరణాన్ని నువ్వు తప్పించుకోలేవు. ప్రతి మనుషుడు కూడా మరణించాల్సిందే. ఎన్ని సంవత్సరాలు బతికినా ఏదో ఒక రోజు మరణించాల్సిందే. రైట్? ఏమిటి మరణం? మానవ జీవితానికి ఈ మరణం ఎలా వచ్చింది? దేని ద్వారా ఈ మనిషికి మరణం వచ్చింది అనే విషయాన్ని చెబుతాను, జాగ్రత్తగా వినండి. రండి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 వచనం చూద్దాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించను. మరణం ఎలా వచ్చింది అనంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒక మనుషుని ద్వారా, వినండి, పాపము, జాగ్రత్త వినండి, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము. అర్థమవుతుంది కదండి? ఒక మనుష్యుడు ఎవరా మనుష్యుడు? చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనాన్ని చూద్దాం. ఆదాము చేసిన అతిక్రమం చాలు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము. బాగా వినాలి రాత్రి. ఆ మనుషుడు ఎవరు అంటే బైబిల్ చెప్తుంది ఆదాము. ఈ ఆదాము ఏం చేశాడంట? పాపం చేశాడు. ఈ ఆదాము ఏం చేశాడండి? పాపము చేశాడు. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే పాపం ఏంటో చెప్తున్నాడు అక్కడ. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. వినండి మాట, ఆజ్ఞాతిక్రమమే పాపం. చాలు. పాపం అంటే ఏంటి? ఏదో ఒక మనిషిని చంపితే పాపమని, ఏదో ఒక దొంగతనం చేస్తే పాపమని, ఏదో రకరకాలుగా చేస్తే, మోసం చేస్తే పాపమని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. ఏమండి? బాగా వినాలి రాత్రి. ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. ఈ ఆజ్ఞను ఎవరు అతిక్రమించారట? ఆదాము. అంటే మొట్టమొదటి మనుష్యుడు.
మొట్టమొదటి మనుష్యుడు ఈ ఆదాము. ఈ ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. ఏ ఆజ్ఞను చూద్దాం. ఆదికాండము రండి. ఆదికాండము 2వ అధ్యాయము చూద్దాం. 17వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదని నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. బాగా వినండి. రాత్రి దేవాది దేవుడు, వినండి మాట, దేవాది దేవుడు ఒక మనుషుణ్ణి తయారు చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊరగా నరుడు జీవాత్మాయను. కనుక దేవాది దేవుడు సృష్టి యావత్తునంతటిని చేసిన తర్వాత చివరగా మానవును తయారు చేశాడు. దేంతో అంటే మట్టితో చేశాడు. మట్టితో బొమ్మగా తయారు చేసి తనలో ఉన్నటువంటి అంటే దేవునిలో ఉన్నటువంటి జీవవాయువును ఊతగా నరుడు జీవాత్మాయను. కనుక ప్రతి మనిషిలోన జీవం ఆడుతుంది, ఊపిరాడుతుంది. అది దేవుంది, అది దేవుంది. ఈరోజు ప్రతి మనుష్యుడు కూడా ఊపిరి పీల్చుకుంటున్నాడు అనంటే అది దేవుడు పెట్టినటువంటి ఊపిరి. కనుక ఆ దేవుడు పెట్టినటువంటి ఊపిరి ద్వారా మనం బతుకుతున్నాం. జీవాత్మ ఆయను. కనుక ఆదాము లేచి నిలబడ్డాడు. ఈ ఆదాముకి దేవుడు ఒక మంచి మాట చెప్పాడండి, వినండి. ఏదోను అనేటువంటి ఒక తోటలో మంచి చెడ్డలను తెలివినిచ్చి ఒక వృక్ష ఫలం ఉంది, దాన్ని మీరు తినొద్దండి. చెట్లో ఉన్నటువంటి తోటలో ఉన్నట్టు ఫలాలన్నీ కంప్లీట్ మీరు తినొచ్చు, నిరభ్యంతరంగా తినొచ్చు అని ఉంది అక్కడ. అభ్యంతరం లేకుండా తినొచ్చు. అయితే ఒక చెట్టు ఉంది, దాని ఫలాన్ని మీరు తినొద్దు అని చెప్పాడు. వినండి, ఏ ఫలాన్నైతే తింటావో ప్రభువు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, నువ్వు వాటిని తినమున నువ్వు చస్తావు. ఏమండి, నువ్వు వాటిని తినమున, వినండి సోదరులారా, జాగ్రత్త వినాలి, మీరు చస్తారు. కనుక తినవద్దన్న పండును ఆయన తినేశాడు. భార్య తినింది, ఆ తర్వాత ఇద్దరు శుభ్రంగా తినేశారు. సరే, ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఆదికాండం 3వ అధ్యాయం చూద్దాం. 19వ వచనాన్ని చూద్దాం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖమును చెమట కార్చి ఆహారము తిందువు. వినండి మాట, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మಣ್ಣైపోతావు. అయిపోయింది. అర్థమవుతుంది కదండి. నేను తినవద్దన్న ఫలాన్ని నువ్వు తిన్నావు కాబట్టి ఏ నేల నుండి అయితే నేను తీశానో అదే నేలకు నువ్వు వెళ్ళిపోతావు. వాటిని తినమున మీరు చస్తారు. అందుకే పౌలు గారు రోమాపత్రికకు చెప్తున్నాడు, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది. అంటే యోహాను రాసిన పత్రికలు ఇప్పుడు చదివినట్లుగా ఆజ్ఞ అతిక్రమించినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి. దేవుని ఆజ్ఞను తిరస్కరించి దేవుని ఆజ్ఞకు లోబడకుండగా దేవుని ఆజ్ఞకు అవిధేయత, రోమిలకు రాసిన పత్రికలో 6వ అంటాడు, ఒక్కని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్రి. ఆదాము అవిధేయత చూపి, దేవుని మాటకు అవిధేయత చూపి దేవుని ఆజ్ఞకు లోబడకుండగా, సోదరులారా, ఆ మాటకు పెడచెవిన పెట్టి తినవద్దన్న ఫలాన్ని తిన్నంత వలన ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పండి, మరణము వచ్చింది. ఏమండి, నిన్ను మట్టితో చేశాను కాబట్టి నువ్వు మన్నైపోదుగాక. అయిపోయింది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించింది. ఆదాము అవ్వల ద్వారా మరణము ప్రవేశించింది. అది అందరినీ ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఏ ఒక్కడు కూడా భూమి మీద మిగలడానికి వెళ్ళలేదు.
ప్రతి మనుషుడు కూడా ఖచ్చితంగా అందులో పాల్పోతున్నాడు.